హాయ్ హలో అస్సలం వాలేకుం నమస్తే. నేను మీ దుహా మహవిష్. ఇవాల్టి స్పెషల్ మంచిగా కమ్మగా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్ వేయించిన పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వీటిని వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కట్ చేసిన మీడియం సైజ్ టమాటోస్ 2 అండ్ కట్ చేసిన 2 ఉల్లిపాయ గడ్డలను వేసి అలాగే కొద్దిగా వాటర్ని వేసి మిక్సీ జార్ పైన మూత పెట్టి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పక్కనుంచండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని తీసుకొని అలాగే కొద్దిగా ఉప్పుని వేసి అలాగే 1/2 kg వంకాయలని తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా సెంటర్ కి ఇలా ఘాటు పెట్టి వంకాయలన్నింటినీ కట్ చేసి వాటర్లోకి వేసి వంకాయలన్నింటినీ ఉంచండి. అదే మీరు వాటర్లోకి ఉప్పుని వేయకుండా డైరెక్ట్గా కట్ చేసి వేస్తే వంకాయలన్నీ చేదుగా మారిపోతాయి. సో అందుకని మీరు వాటర్లో ఉప్పుని తప్పకుండా వేయండి. ఇలా ఈ విధంగా వంకాయలన్నింటినీ కట్ చేసి రెడీగా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిలోకి ముందుగా పోపు వేయడానికి 3 స్పూన్స్ ఆయిల్, మినపగుండ్లు 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే 2 రెబ్బలు కరివేపాకుని వేసి 1 నిమిషం పాటు అలా చిటపాటలాడిన తర్వాత మనం కట్ చేసి పక్కనుంచుకున్న వంకాయలన్నింటినీ కడాయిలోకి వేసి అలాగే పైన కొద్దిగా ఉప్పుని వేయండి. వంకాయలు కడాయిలోకి వేసిన తర్వాత అదే మీరు ఉప్పు వేయకుండా ఉంటే వంకాయలు వగరుగా మారిపోతాయి. సో మీరు తప్పకుండా మర్చిపోకుండా వంకాయల్లో ఉప్పుని వేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇందులో నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ ని మీరు ఫాలో అవుతూ చేయండి. అప్పుడే మీరు ఒక మంచి రెసిపీని తయారు చేయగలుగుతారు. ఇలా ఉప్పుని వేసిన తర్వాత వంకాయలోకి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. 3 to 4 మినిట్స్ వరకు వంకాయలను మంచిగా వేగనివ్వండి. చూడండి, ఇక్కడ వంకాయలు కాస్త రంగు మారి మెత్తబడిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇలా ఈ విధంగా వంకాయలన్నింటిని ఒక ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి 2 స్పూన్స్ కోకోనట్ పేస్ట్ అండ్ అలాగే మనం గ్రైండ్ చేసి పక్కనున్న పేస్ట్ ని వేయండి. ఇప్పుడు ఇందులోకి పసుపు 1/2 టేబుల్ స్పూన్, వేయించిన జీలకర్ర మెంతుల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, మిర్చి పౌడర్ 2 టేబుల్ స్పూన్స్. ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత 1 నిమిషం పాటు మంచిగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్ మీద. మసాలాలు మొత్తం బాగా కలిసేలా. ఆ తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి మరొకసారి మంచిగా కలుపుకోండి. ఈరోజు మంచి మాట, నువ్వు పనిచేసే దగ్గర ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. నువ్వే బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమాని చేస్తుంది. ఐ హోప్ నా యొక్క చిన్ని మంచి మాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ఈ విధంగా కడాయిలోకి వాటర్ని వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కనుంచుకున్న వంకాయలన్నింటిని వేసి ఇందులోకి జస్ట్ 1 నిమిషం పాటు అలా కలిపిన తర్వాత పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద వంకాయలను మంచిగా ఉడకనివ్వండి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని తీసుకొని ఉడుకుతున్న వంకాయల కూరలోకి వేసి అలాగే సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరని వేసి మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద అలా ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, సింపుల్. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర రెడీ. వీడియో నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.